నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజ్ గారు స్వాగతం. ఓకే రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే, ఇవాళ మాకేం చూపిస్తున్నారు? మ్యాంగో పై. మ్యాంగో పై అంటే స్వీట్ ఐటమ్, కొంచెం బేక్ చేస్తాం అనేది. బేక్డ్ ఐటమ్ ఇది. చాలా అంటే వెస్టర్న్ లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. డెజర్ట్ కింద తీసుకుంటారు, అంటే యాపిల్ పై, ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ తో. సో ఇది చల్లగా సర్వ్ చేసుకునే డిష్ లేకపోతే నార్మల్ టెంపరేచర్? ఓకే, రూమ్ టెంపరేచర్. ఎస్. ఓకే, మ్యాంగో పైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మ్యాంగో పైకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, మైదా 1/2 కిలో, పంచదార 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 100 గ్రాములు. ఓకే, కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ముందుగా మనం ఒక పిండి రెడీ చేసుకోవాలి. సో దీంట్లో మైదా పిండి, దీంట్లోకి బటర్ మనకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకోవాలండి. చల్లగా ఉండాలి. ఓకే, రూమ్ టెంపరేచర్ కాకుండా చల్లగా ఉండాలి. దాన్ని ముక్కల కింద వేస్తామా? అవునండి. మరి అది కరిగి అంతటికి ఎలా పడుతుందండి? పడుతుందండి, పిండికి పడుతుంది. అంటే మన బాడీ టెంపరేచర్ అంటే కొంచెం హీట్ ఉంటుంది కదా, ఆ రూమ్ టెంపరేచర్ అక్కడ మనకు కొంచెం కరుగుతుంది అనమాట. అది సరిపోతుంది దీనికి. ఓకే, మీరు అలా చేస్తూ ఉంటే కరగడమే. దీంట్లో అది ఎందుకంటే మనకు పిండి మొత్తాన్ని కూడా బాగా ఇది పట్టేసేయాలి. అలాగే నీళ్లు కూడా మనం చల్లటి నీళ్ళతోనే వేసుకొని కలుపుకుంటాం. ఓకే, రూమ్ టెంపరేచర్ కాకుండా చల్లటి నీళ్ళు అండి. ఓకే, సో ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకు వాడాలి, లేదా ఐస్ క్యూబ్స్ మనం ఒక 2 వేసేసుకుందాం నీళ్ళలో, అలా కూడా వాడచ్చు. ఎస్ అండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పంచదార. సో ఈలోగా మనం మ్యాంగో కూడా కొంచెం ప్రాసెస్ చేసుకుందామండి. మామిడి పండు స్టవ్ ఆన్ చేయాలా? ఓకే, మామిడి పండు ముక్కలు, కొద్దిగా పంచదార అండి, స్వీట్నింగ్ చూసుకొని. అంటే ఇది కొంచెం పాకంలో అవ్వాలండి? కొంచెం లైట్గా అది మగ్గితే సరిపోతుందండి. మ్యాంగో పేస్ట్లో కూడా వేయచ్చా అండి? అది మనం అంటే మనం తినేటప్పుడు అది మొత్తం అలా జ్యూసీగా కారిపోతుంది. ఓహో, అందుకని ముక్కలుగానే వేసుకోవాలా? ఓకే. సో ఆ పైలో మధ్య మధ్యలో తగులుతూ ఉండాలన్నమాట. అవునండి. అంటే ఇది మనం పై ఏం చేస్తామంటే ఒక బౌల్ షేప్లో చేసుకుంటాం. మనకు దానికి మోల్డ్స్ దొరుకుతాయి. సో పై నుంచి కూడా కవర్ చేసి ఆ మధ్యలో ఆ బౌల్ దాంట్లో ఇది వేసేసి మనం బేక్ చేయాలి. సో మధ్య మధ్యలో అది కట్ చేసినప్పుడు విత్ ఆ ఫ్రూట్తో మనం పైన క్రస్ట్ కూడా వస్తుంది కదా పైన కింద. సో ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, సో ఇది సరిపోతుందా అండి? ఇంకొంచెం కావాలండి. కొంచెం సన్నటి సెగపై చేసుకుంటే బాగుంటుంది. ఆహా, దీన్ని ఇలాగే లాగించేయాలని లేదు. ఎస్ కదా. ఓకే, ఈ పిండి మనకు ఇలా పట్టేసుకుంటే ఇలా ముద్దలా వచ్చేసేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకొని కొంచెం గట్టి ముద్దలా చేసుకోవాలి. అంటే పరచాలి కదండి మన కింద. అది మళ్ళీ అంటే రోల్లా చేసుకుంటాం, చపాతీలా వేసుకొని మళ్ళీ చేసేసుకుంటాం మనం. సో మామూలుగా మనం చపాతీ పిండి కలుపుకున్న కన్సిస్టెన్సీ కాకుండా ఇంకొంచెం గట్టిగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల క్రంచీగా వస్తుంది కదండి, క్రిస్పీగా. అవునండి, కరకరలాడుతూ. ఎస్. ఓకే, సో దీన్ని నెక్స్ట్ ఏంటంటే ఇలా ముద్దలా చేసేసుకొని దీనికి పైనుంచి సిల్వర్ ఫైల్ కానీ లేకపోతే క్లీన్ ఫిల్మ్ ఫుడ్ ర్యాప్ ఉంటుంది కదా, అవునా, అది చుట్టేసైనా పెట్టుకోవాలి. లేకపోతే ఆ ఫుడ్ ర్యాప్లోనే ఈ ముద్దని మనం చుట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అవునా, అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇంకొంచెం గట్టి పడుతుంది, అంటే దీంట్లో వెన్న ఉంది కదా, ఇంకొంచెం గట్టి పడిపోతుంది, పిండి కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత తీసి మనం రోల్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా నేను చేసి పెట్టేశాను.
ఓకే, సో ఇది మనకు గట్టిగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంది, అవును. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి. అంటే ఇది ఆపేయమంటారా? ఇది ఆపేసిద్దామండి, సరిపోయింది మనకు. సరిపోయింది కదా. సో ఈ మొత్తానికి మనం 2 భాగాల. ఎస్ అండి. సో మనకు పై మోల్డ్ ఇలా దొరుకుతుందండి బజార్లో. ఇది కింద అడుగు సపరేట్ అవుతుంది మనకు. ఓకే, దాన్ని ఈజీగా డిమోల్డ్ చేసుకోవడానికి. ఓకే, సో అలా ఉన్నది తీసుకోవాలి, మనం తీసుకోవాలి. ఎస్ అండి. ఓకే, చపాతీలా చేసుకోవాలి. సో ఈ మోల్డ్కి ఏమైనా పేరు ఉందా అండి దీనికి? అదే పై మోల్డ్ అంటారండి. ఓకే, పై మోల్డ్. ఎస్, కొంచెం దాని ఆ మోల్డ్ కంటే కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలి, అంటే లోపల వరకు మనకు వెళ్ళాలి కదా, అడుగు వరకు. అవును. మనం ఎప్పుడు బ్రిటన్ సినిమాలు, యూకే సినిమాలు చూసినప్పుడు ఇవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కిచెన్లో చేసుకుంటూ ఉంటారు. చాలా స్టైలిష్గా ఉంటాయి అవన్నీ. ఇది రోజు వంటలో చేసేసుకుంటూ ఉంటారు వీటిని, వాళ్ళకి రెగ్యులర్గా కదండి. ఇది బేక్ అయినప్పుడు కొద్దిగా ఉబ్బుతుంది కదా, కొంచెం అండి, కొంచెం. మరి ఎక్కువ ఫ్లఫీగా కాకుండా అక్కడక్కడ మనం ఫోక్తో చిన్న చిన్నగా రంధ్రాలు పెడతామండి. ఓకే ఓకే. సో ఇలాగా అవన్నీ కొంచెం ప్రీహీట్ చేసేసుకున్నామండి. తప్పకుండా. ఓకే, సో 180 డిగ్రీ సెంటిగ్రేడ్. అవునండి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్ 10 నిమిషాలు ప్రీహీట్. 10 నిమిషాలు ప్రీహీట్, మనం 10 నిమిషాలు పెట్టుకున్నాం. భలే తీసారు. సో దీనికి ఏం రాయక్కర్లేదా అండి? వెన్న కానీ అక్కర్లేదు, వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇందులో బోల్డంత బటర్ కూడా ఉంది. ఎస్, సో దీనికి అడుగున మనం ఫోక్తో సో ఇక్కడ అంచులో కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా తీసేయాలంటే గట్టిగా నొక్కితే అదే వచ్చేస్తుందండి. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. ఇంకొకటి పైనుంచి వేసేసుకుంటాం. ఇది కూడా సేమ్ చపాతీలా చేసుకొని, సో పైన డిఫరెంట్ డిజైన్స్లో క్లోజింగ్ చేస్తారు. నేను ఒక సింపుల్ వే చూపిస్తాను. చిన్నప్పుడు కార్టూన్ టామ్ అండ్ జెర్రీ వాటిల్లో కూడా ఇలా పై చేసి పెడితే ఎప్పుడప్పుడు అవుతే తినేద్దామా అని ఆ పిల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎస్, వాటిలో కూడా ఇవి చూపిస్తూ ఉంటారు. సో యాపిల్తో చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. యాపిల్ పై దానికి కూడా సేమ్ ప్రాసెస్. సేమ్ అండి, ఇక్కడ మ్యాంగో ప్లేస్లో యాపిల్ వస్తుంది మనకు. అంతే. సో బనానాతో కూడా చేసుకోవచ్చు, బనానాతో కూడా బాగుంటుంది. స్ట్రాబెర్రీస్ సీజన్లో వచ్చినప్పుడు వాటితో కూడా చేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో గట్టిగా ఉండాలి, చల్లగా, అంతే కదా. ఎస్, అండ్ అరగంట అయినా లోపల పెట్టాలి ఫ్రిడ్జ్లో. అవునండి, ఇవి గుర్తుపెట్టుకుంటే. సో చల్లగా ఉన్నందువల్లేనా కింద అంటుకోకుండా వస్తుంది. అంటుకుపోయేది వాటికి. ఎస్, చల్లగా ఉండడం ఒకటి, మళ్ళీ దీంట్లో వెన్న కూడా వేస్తున్నాం కదా. సో ఈ 2 రీజన్లు అండి. మనకు కొంచెం పెద్ద తీసుకుంటున్నాను, సో దట్ పైన మనకి ఎక్స్ట్రాస్ వస్తే చిన్న నెట్ షేప్లో ఇస్తున్నానండి నేను. సో ఒకసారి మనం సైజ్ చూసుకోవాలి, ఇలా సరిపోతుందా లేదా. ఓకే, పిజ్జా కట్టర్ కానీ, నైఫ్ కానీ, లేకపోతే లేదన్నా డిజైన్గా ఉంటే క్రాస్ లాగా లేయర్స్ వేస్తారా? బాగుంటుంది అలా కూడా. దాల్చిన పొడి బాగుంటుంది. ఆపిల్ దాంట్లో కూడా బాగుంటుంది కదా దాల్చిన చెక్క పొడి. కొంచెం సిన్నమన్. యమ్ యమ్. కల్పన ఒక్కసారి కలిపేసేయండి.
ఆపిల్ పాయలో డెఫినెట్గా బాగుంటుంది, Yes. మ్యాంగోలో కూడా బాగుంటుంది అన్నమాట. మ్యాంగోలో కూడా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఇది మనం దీంట్లో ఫిల్ చేసేసుకుందాం. ఫస్ట్ మధ్యలో ఓకే, అంతే, అలా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ ఉండాలి. ఎస్. దీని అంచులు మనం కొద్దిగా నొక్కేసి నొక్కేసేయాలి. ఆ కింద పొరకి పై పొరకు కూడా అంటిస్తూ ఉండాలి కదా కొద్దిగా. కొద్దిగా అండి. సో వీటిని మనం ఇక్కడ అంటించేసేయాలి. ఓకే, కొంచెం బటర్ అప్లై చేసేసి మనం ఇంకా బేక్ చేసేసుకోవడమేనండి. అంతే. బ్రష్ ఇస్తారా? ఆ షైన్ వస్తుంది కదండి. అవునండి. అది కూడా ప్రీ హీట్ అయిపోయింది, కుయ్యి అని. ఎస్. సో దీన్ని ఒక 15 నిమిషాల పాటు మనం 180 డిగ్రీల దగ్గర బేక్ చేసుకుంటామండి. అంతే, చాలు 15 అంతే నిమిషాలు. చాలండి. ఓకే, సో ఓకే, అవెన్లో పెట్టేసేద్దాం. తప్పకుండా. సో అది మనకు 15 నిమిషాల పాటు బేక్ అయిపోతే మనకు మ్యాంగో పై రెడీ అయిపోతుంది. సో Yes. వెయిట్ చేద్దాం. Okay. ఆగుదాం అండి. ఓకే, ఓకే, అయిపోతుంది. అయిపోయింది. ఆగో. ఎస్, పిలిచేసింది. వావ్, మంచి స్మెల్ వస్తుంది. వావ్. ఓకే, ఇప్పుడు వేడిగా కన్నా కొంచెం చల్లారాక బాగుంటుంది కొద్దిగా కదా? చల్లారితే మనం దాంట్లోంచి డిమోల్డ్ చేసేయచ్చు. డిమోల్డ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకునేప్పుడు మామూలుగా పిజ్జా ఎలా అయితే కట్ చేస్తాం ఆ పీసెస్ లాగా అలా కట్ చేసి మనం ఒక్కొక్క Pie plate లో లాగా. కొద్దిగా ఎస్ అలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా, అలా సర్వ్ చేయండి. చాలా బాగుంది చూడడానికి. ఎస్, చిన్న చిన్నగా అలా బబుల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ క్యారమెల్ అయింది కూడా ఇంకొంచెం దాంట్లో వేడి వేడికి మగ్గుతుంది కదా, సో సూపర్గా వస్తుంది. కాస్త వెయిట్ చేద్దాం. కాస్త చల్లారనిద్దాం. ఎస్. ఓకే, కొంచెం చల్లారిందండి. దీన్ని డిమోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకటి ఖాళీ బౌల్ ఏదైనా అలా పెట్టేసుకొని ఇలా మధ్య ప్లేట్లో పెట్టేసి దీన్ని ఇలా వదిలేస్తే కిందికి వెళ్ళిపోతుంది. అంతే. ఓకే, సూపర్. స్మెల్ వస్తుంది. దాంట్లో దాల్చిన పొడి కూడా వేసాం కదా. ఓకే, మ్యాంగో పై తినడానికి రెడీ. చక్కగా మ్యాంగో ఫ్లేవర్ అలాగే దాసిన చెక్క పొడి ఫ్లేవర్ భలే వస్తుందండి. మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మ్యాంగో పై తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, వెన్న, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చల్లని నీళ్లు పోసి ముద్దలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి గట్టి పడనివ్వాలి. ఒక పాన్ లో మామిడి పండు ముక్కలు, పంచదార వేసి వేగనివ్వాలి. దీనిలో దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ఫ్రిడ్జ్ లోంచి తీసి కొంచెం కొంచెం తీసుకుని 2 చపాతీల్లాగా చేసుకోవాలి. పై మౌల్డ్లో ఒక చపాతీని ఉంచి మ్యాంగో మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుండి రిబ్బన్ ముక్కల్లాగా కట్ చేసిన చపాతీని అమర్చుకోవాలి. దీనిపైన వెన్న రాసి ప్రీహీట్ చేసిన అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో పై రెడీ. మ్యాంగో పై టేస్టింగ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, ఇది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగా వస్తుంది. కొంచెం మనకు అంటే బాగా. ఒక రోజు ఉంటుంది కూడా ఇది. ఎస్, యమ్మీ, టేస్టీ. చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిందే. ఓకే, అంటే మనం చెప్పలేము దీన్ని, అంత సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా ఆ సిన్నమన్ పౌడర్ వేయడం వల్ల ఇంకా బాగా పెరిగిపోయింది మ్యాంగోది. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ పైలో ఎందుకు ఆ సిన్నమన్ పౌడర్ వేస్తారు. ఎస్, చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అథెంటిక్ పై మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
అరటిపండును బాగా చిదిమేసుకుని గుజ్జులాగా చేసుకుని దీన్ని పాలలో వేసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్ అవుతుంది, మచ్చలు ముడతలు లాంటివి తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ శ్వేత. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టులో శాలినిగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇవాళ మీ అందరికీ ఇంకో మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నా. అదేంటంటే కార్న్ ఫ్రైడ్ రైస్. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికమ్ 1. ఈ రైస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. సో దీంట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, దీన్ని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము, కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో ప్రతి రైస్లో ఆల్మోస్ట్ ఆల్ ఇవి లేకుండా అసలు తినరు. సో ఇప్పుడు ఇది కొంచెం బ్రౌనిష్ వచ్చేసింది. దీంట్లో మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా వేసేసుకొని కొంచెం కలుపుకుందాం. ఉడికించిన స్వీట్ కార్న్ దీంట్లో వేసేసుకుందాము. సోయా సాస్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి వేసేసుకుందాం. మిరియాల పొడి వేసేసుకొని వీటన్నిటిని కలిపేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం వేగాక మనం దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. అంటే మనం రైస్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ రైస్ మనం దీంట్లో వేసేసుకొని ఉడికించిన అన్నం వేసుకుందాం కదా. సో దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. దీనికి నార్మల్ రైస్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఏంటి అంటే ఏదైనా స్పెషల్ డే అప్పుడు చాలా క్విక్గా ఈజీగా ఐటమ్ కావాలి అంటే మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే నైట్ మనకి చాలా టైమ్స్ రైస్ మిగిలిపోతుంది కదా. సో ఆ రైస్ తోటి కూడా మనం మార్నింగ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కార్న్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. రాజుగారు, నేను కార్న్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. ఒకసారి దాన్ని టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి, సోయా సాస్ ఇవన్నీ కూడా పడ్డాయి కదా. యా, అవును. ట్రై చేయండి మీరు కూడా. యా. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఘాటుతో పాటు మధ్య మధ్యలో మనకు ఆ స్వీట్ కార్న్ తగిలినప్పుడు కమ్మకమ్మగా కొంచెం డిఫరెంట్గా బాగుంది. యా, అవును రాజుగారు, చాలా బాగుంది కదా. అంటే మనం డైలీ ఇంట్లో చాలా సింపుల్గా ఫాస్ట్ గా చేసుకునే రెసిపీ. దాంట్లో ఇంకా చిన్న పిల్లలు స్వీట్ కార్న్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి తయారు చేసే వాళ్ళకి హ్యాపీగా పెట్టేసేయచ్చు. అవును, చూసారు కదా, చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, పెరుగులో కొద్దిగా బియ్యం పిండి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని వలయాకారంలో మృదువుగా మసాజ్ చేసుకుని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి తగ్గుతాయి, చర్మం బాగా మృదువుగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. ఇవాళ మన గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు? బటర్ మిల్క్ అది చాలా మంది అంటే సమ్మర్ లో తీసుకుంటుంటారు కదా, అవును సో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా చేస్తూ ఉంటారు. అవును, So, ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు ఎండ కదా, బాగా దాహం వేస్తూ సో ఉంటుంది. ఈ రోజు నేను మింట్ బటర్ మిల్క్ చేస్తానండి. మింట్ బటర్ మిల్క్, ఎస్, కొంచెం ఘాటుగా కారం కారం. యా, పుదీనా ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. ఓకే, విన్నారు కదా, మింట్ బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మింట్ బటర్ మిల్క్ కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం, ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. పుదీనా, ఎస్, దీంట్లో కొద్దిగా అల్లం అండి, అలాగే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి. అల్లం కూడా ఘాటే కదా? ఘాటే అండి. ఘాటు దేనికి? సరిపడా ఉప్పు, కొద్దిగా పెరుగండి, జస్ట్ అది నలగడానికి. ఎస్, అంతే సార్, పుదీనా చట్నీ రెడీ. అంతే కదా? బటర్ మిల్క్ రెడీ అయిపోద్ది. మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇది. సో ఇక్కడ ఏంటంటే మన పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. ఓకే, సో మనకు రెడీ అయిపోయింది. సో ఈలోగా మిక్సింగ్ బౌల్లో ఇంకొద్దిగా పెరుగు, కొద్దిగా ఐస్ క్యూబ్స్ అండి. ఓకే, సో ఇది బాగా సో చిలికేది ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు కదా? చేసుకోవచ్చు. ఇలా కవ్వం. ఎస్ అండి. దీంట్లో మనం ఇందాక మిక్స్ పట్టుకున్నాం పుదీనా మిశ్రమం, ఇవన్నీ కూడా వేసుకుని మిక్సీ జార్లో అలా కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. వాటర్ ఇస్తారా? సో దీంట్లో వేసుకుంటే ఏంటంటే మనకు ఐస్ క్యూబ్స్ మనకు అలా సర్వ్ చేసుకున్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. మిక్సీ జార్లో వేసేసుకుంటే మొత్తం మ్యాష్ అయిపోతుంది కదా. సో కాబట్టి నేను దాంట్లో కలుపుకునే దాంట్లో వేసాను. లాస్ట్లో సర్వ్ చేసేప్పుడు కూడా ఇంకొకటి 2 వేసుకున్నాను అనుకోండి, ఇంకా బాగుంటుంది. వాళ్ళకి చల్లగా ఇచ్చారని అది చూడగానే తెలిసిపోతుంది అసలు వాళ్ళకి. కరెక్ట్. ఓకే, గ్లాస్లోకి తీసేసుకున్నాం. తీసారా? ఎస్ అండి. సో బయటికి వెళ్ళేప్పుడు కూడా మనం ఒక బాటిల్ నిండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తీసుకెళ్ళిపోతే హ్యాపీ. సో మనం చేసుకున్నాం కాబట్టి ఏమాత్రం భయం లేకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో బయట ఎలా చేస్తారో తెలియదు, చేసే పరిసరాలు ఎలా ఉంటాయో తెలియదు, కాబట్టి కరెక్ట్, భయం లేకుండా మనం ఇంట్లో చేసుకొని పోతే హాయిగా తీసేసుకోవచ్చు. ఐస్ క్యూబ్, కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఎస్, ఓకే. వావ్. సో వీటికి కొద్దిగా మనం ప్లేట్ గార్నిష్ చేసేద్దామండి. సో క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్. ఓకే, లెటర్స్ కొరకు తీసుకుంటున్నానండి. పువ్వు చేస్తారా? ఎస్. సో స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాం. సో ఒకే యాంగిల్లో
ముచ్చిక, ఆకులు, అవునండి. మింట్ బటర్ మిల్క్ రెడీ అండి. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అండి. థ్యాంక్ యూ. మింట్ బటర్ మిల్క్ రెడీ. చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మింట్ బటర్ మిల్క్ తయారీ విధానం: మిక్సీ జార్లో పుదీనా, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో పెరుగు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా చిలకాలి. దీనిలో పుదీనా మిశ్రమం, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అంతే, మింట్ బటర్ మిల్క్ రెడీ. మింట్ బటర్ మిల్క్. ఎస్. థ్యాంక్ యూ. ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇది ఇలా తీసుకుని ఇలా 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 అనుకుని cheers ఫర్ గుడ్ హెల్త్ అని అనుకుని సూపర్గా ఉంది. అంటే సమ్మర్లో ఇలా చేసి పెట్టేసుకుంటే సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇంకొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఆ పచ్చిమిర్చి అవి తగ్గించుకొని ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తారు. అవును, నా లాంటి పిల్లలు కొంచెం తగ్గించాలి. ఓకే. బట్ మసాలా ఇష్టపడే వాళ్ళకి, ఘాట్ ఇష్టపడే వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ డ్రింక్. చాలా చల్లగా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు అనేకం, మొటిమలు తగ్గడానికి చేసే ప్రయత్నాలు కూడా అనేకం. ఈ చిట్కా ట్రై చేయండి, మొటిమలు త్వరగా తగ్గుతాయి. అదేంటి అంటే కొద్దిగా వెల్లుల్లి, నిమ్మరసము మిక్స్ చేసుకొని మొటిమలు ఉన్న ప్రాంతంలో తరచుగా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ గారు ఏంటి స్పెషల్ మీది? సాబుదానాతో లడ్డు చేస్తున్నానండి. దాంతో కూడా చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం పొడి చేసి చేసుకుంటాం, అలా కాకుండా ఇక్కడ నానబెట్టిన సగ్గుబియ్యంతో లడ్డు చేస్తున్నాను. బాగుంటుంది, సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. సో అలాగే మధ్య మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటాయి. సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు అండి. వెరీ నైస్. విన్నారు కదా, సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 2 కప్పులు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సగ్గుబియ్యం కనీసం 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, నీళ్ళు తీసేయాలి. నీళ్ళు తీసేసేయాలి. ఓకే, ఇలా పొడిగా వస్తుంది మనకు. ఓకే, ఎక్కువ నానితే మళ్ళీ జిగురుగా అయిపోతుంది కదా, అంటే పేస్ట్లో అయిపోతుంది. పేస్ట్లో అయిపోతుంది. ఇదిగోండి క్యారెట్. సో డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, దీంట్లో కాజు, బాదం, పిస్తా ఈ 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. సో కాస్త మనం నేతిలో వేయించుకుంటున్నాం. ఓకే. సో కొంచెం దూరంగా వేస్తే బాగుంటుంది, మధ్య మధ్యలో తగిలినప్పుడు మంచి టేస్ట్ను ఇస్తాయండి. ఓకే. మామూలుగా సగ్గుబియ్యం అనగానే మనం పరవాన్నంలో, పాయసంలో అలా వేసుకుంటాం, లేకపోతే దాంతో కొంచెం ఈవినింగ్ స్నాక్ లాగా ఉప్మా టైప్, ఉపవాసం అది ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే వడియాలు పెట్టుకుంటాం హ్యాపీగా. సమ్మర్ వచ్చిందంటే ఇలా లడ్డు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, బాగుంటుందండి, కొంచెం మెత్తగా ఇది చాలా బాగా వస్తుంది. సో ఇది నిలవ ఉంటుందా లేదా అప్పటికప్పుడు చేసుకునేది? లేదు, అంటే 1-2 రోజుల్లో మనం పెట్టుకొని తినేసి అంతకంటే ఎక్కువ ఉంటుంది. 2 రోజులు ఉంటుంది అన్నమాట. ఎస్. అంటే ఇది చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా, అవసరం లేదా? బయట పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో ఇది కొంచెం వేగిపోయి ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం. సో వీటిని మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. అవును, లేకపోతే అంటుకుపోతుంది. ఆ మిల్కీ వైట్ నుంచి కొంచెం మనకు ఆ ట్రాన్స్పరెంట్గా కలర్ చేంజ్ కావాలి. వీటిని బ్రౌన్ కావాలా? లేదండి, ట్రాన్స్పరెంట్ కావచ్చు మనకు. ఓకే, ట్రాన్స్పరెంట్ కావాలి. ఎస్. సో అలా కంటిన్యూ కలుపుతూ ఉంటే మనకు మెల్లిగా
అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే దీని లోపల మనకు ఆ వాటర్ ఉంటుంది కదా, అవునవును దానివల్ల కొంచెం అది మగ్గి ఆ కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. మారుతుంది. ఓకే. సో అది కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు మనం స్వీటనింగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలండి. నెయ్యి కూడా తక్కువే కదండి? నెయ్యి తక్కువనేనండి. ఎందుకంటే ముందుగానే స్వీటనింగ్ యాడ్ చేస్తే మనకు అది ఉడకడం అనేది ఆగిపోతుంది, లేట్గా అవుతుంది, చాలాసేపు పడుతుంది అప్పుడు మనకు అది మగ్గడానికి. కాబట్టి ఇది ఆ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతే పంచదారకు అనేది బెల్లం కానీ ఏదైనా మనం యాడ్ చేయాలనుకుంటే అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా మారుతోంది. ఎస్. సో చాలామంది ఏంటంటే కొంచెం వీటిని వేయించుకొని మిక్సీ పట్టేసి పొడి వస్తుంది కదా, అవునవును. సున్నుండల్లా చేసుకుంటాం. సో అలా ఎక్కువగా లడ్డూలు చేస్తూ ఉంటారు. ఓకే. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా బాగా వస్తుందండి. ఓకే. కొంచెం మెత్తగా మామూలుగా శనగపిండితో బూందీ లడ్డు చేసుకుంటాం కదా, సో కొంచెం ఆ టెక్స్చర్ కొంచెం మనకు అలా వస్తుంది, బాగుంటుంది. ఓకే. నేను మొదటిసారి చూద్దాం ఎలా వస్తుంది. ఎక్సైటెడ్గా ఉన్నాను. అది చూడండి కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది కదా, కలర్ మారుతుందండి. మీరు అన్నట్టు ఆ తెలుపు పోయి ట్రాన్స్పరెంట్గా ఎస్ లైట్గా వస్తూ ఉంటుంది. అది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తరచుగా సబ్జా గింజల్ని నీళ్ళలో వేసుకుని తాగుతూ ఉన్నట్లయితే చర్మం యవ్వనంగా గ్లోగా తయారవుతుంది. ఎలాగూ సమ్మర్ కాబట్టి సబ్జా గింజలు తరచుగా తీసుకుంటూ ఉండడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది కూడా. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ చూస్తే సగ్గు బియ్యం రంగు మారింది. సో దీంట్లో ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, పంచదార కూడా వేసుకోవచ్చండి, లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నింగ్ మన ఇష్టం. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది మనకి షుగర్ కరిగిన తర్వాత కొద్దిసేపు మనం అలా మగ్గి చేస్తే దించేసుకోవచ్చండి. అంతే. సో కాస్త చల్లారిన తర్వాత ఇది అప్పుడు మనకు ఇంకొద్దిగా దగ్గర పడుతుంది, అప్పుడు లడ్డు చుట్టుకుంటాం. అచ్చా. చల్లారితే గోరువెచ్చగా ఉన్నప్పుడేమో మామూలుగా మనం రవ్వ లడ్డు అవి చుట్టుకున్నట్టే. ఎస్, ఆ వేడిలో చుట్టుకుంటే బాగుంటుంది. కొద్దిమంది కలర్ కూడా వేసుకుంటారు, అంటే ఫుడ్ కలర్స్, రెడ్ కలర్ కానీ yellowish కలర్ కానీ వేసుకుంటే కూడా మనకు ఆ కలర్లో కొంచెం డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది అనమాట. సో అది ఆప్షనల్, కావాల్స్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. పంచదార అయితే కొంచెం జిగురు వచ్చి దగ్గర పడిపోతుంది. మరి బెల్లం అది ఎలా అంటారు? ఇంకొంచెం అది కూడా కొంచెం కరుగుతుందండి. కరిగాక కొంచెం ఆపేటప్పుడు ఇంకొద్దిగా గట్టిపడ్డాక ఆపేయాలేమో మనం. అవును, కొంచెం గట్టి పడిన తర్వాత ఆపేస్తే మనకు సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇంకొంచెం గట్టి. ఎస్. ఓకే, ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసేసి కాస్త చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొస్తే ఇంకొంచెం అది ఇది గట్టి పడుతుంది పంచదార కదా. సో అప్పుడు మనకు లడ్డు చుట్టుకోవడానికి సులువుగా ఉంటుంది, కుదురుతుంది కూడా. సో ఇప్పుడిప్పుడే మనకు అది షుగర్ అనేది కరిగింది కదా, బ్రౌన్ షుగర్ అది. అవును. ఇంకొంచెం మనకి వీటికి పట్టేస్తే ఆ వేడికి అప్పుడు మనం స్టవ్ ఆపేసేసి చల్లార్చుకోవచ్చు. ఓకే. ఈజీగా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, మనకి స్టిక్ కాకుండా బాగా ఉడికింది అన్నట్టు అర్థం అన్నమాట. ఎందుకంటే ఇది కూడా మనకు కొంచెం జిగురుగా ఉంటుంది కదా. అవును. సో వేయించుకునేప్పుడు ఈ జిగురు. ఎస్. ఓకే, ఇది సరిపోతుంది. స్టవ్ ఆపేసేసి దీన్ని కాస్త మనం చల్లారించేద్దాం. ఓకే. అంటే ఈ టైంలో ఆపేస్తే ఆ స్టవ్ కూడా కొంచెం వేడిగానే ఉంది కదా పెనం. ఎస్. ఆ వేడికి దీనికి సరిపోతుందండి. చల్లారనిద్దాం. ఎస్. ఓకే, సో చల్లారిపోయింది. సో లడ్డూలు చేసుకుందామండి. చేతికి అంటుకోదు కూడా కదా, అంటే సేఫ్ సైడ్లో కొంచెం నెయ్యి పెట్టుకుంటే కూడా బాగుంటుంది చేతికి. సో ఆ ఫ్లేవర్ మనం తినేటప్పుడు పైనుంచి కూడా మనకు జస్ట్ అలా నోటి దగ్గర పెట్టుకోగానే ఫస్ట్ ఆ నెయ్యి స్మెల్ తగులుతుంది. కానీ నెయ్యి ఉండాల్సిందే కదా. కరెక్ట్. మీరు కాబట్టి ఇంత ఓపిక్గా చేస్తున్నారు. నా అలాంటిది అయితే అలాగే కటోరీలో వేసి స్పూన్ పెట్టి ఇచ్చేస్తుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం, చుట్టేంత లోపల కొన్ని మాయమైపోతాయి కూడా. సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేయించాలి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.
సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు. నేను తీసుకుంటా ఇలా. అంటే అవి సగ్గుబియ్యం మనం బాగా వేయించుకున్నాం కదా, ఆ సాఫ్ట్ ఆ ఉండలు అలా స్పాంజిగా తగులుతూ పంట కింద ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. అంటే మామూలుగా టెక్స్చర్ ఉంది. బూందీ లడ్డు అన్నాను, అది కొంచెం డిఫరెంట్. అది ఇది అలా స్పాంజిగా తగులుతూ అలా చిన్న చిన్న ముత్యాలు నోట్లో బాల్స్ అలా ఆడుతున్నాయి నోట్లో. బాగుంది, డిఫరెంట్ గా ఉందండి, బాగుంది. ఆ డ్రై ఫ్రూట్స్ తో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయం మనకు తెలిసిందే, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. అయితే తాజా పెరుగు ఒక కప్పు చొప్పున ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన జీర్ణాశయంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన ఒక క్విక్ మ్యాంగో రెసిపీ, మ్యాంగో పై. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మ్యాంగో, ఫ్రెష్ మ్యాంగో పల్ప్ అండ్ మైదా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ యాడ్ చేశారు ఫర్దర్ స్వీట్నెస్ కోసము. సో మ్యాంగో నుంచి సర్టన్లీ మనకి గుడ్ బెనిఫిట్స్ వస్తాయి. పొటాషియం డెన్స్ ఫ్రూట్ కాబట్టి, టిపికల్గా సమ్మర్లో దొరికే ఫ్రూట్ ఈ సీజన్లో అవసరం కాబట్టి మనం అందరం తప్పకుండా స్మాల్ క్వాంటిటీస్లో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. అలాగే ఇందులో మైదా ఉంది, ఆ థిక్నింగ్ కోసం కొంచెం మైదా యాడ్ చేస్తున్నారు ఈ రెసిపీలో. సో మనం కనుక ఇందులో క్వాంటిటీ ఆఫ్ మ్యాంగో పల్ప్ ఎక్కువ ఉంచి మైదా అతి తక్కువ ఉంచితే ఒక గుడ్ హెల్తీ రెసిపీ అవుతుంది. పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో ఇచ్చే ఒక కూలింగ్ డెజర్ట్ లాగా మనం యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కార్న్ ఫ్రైడ్ రైస్. ఇది ఒక సింపుల్ క్విక్ రెసిపీ అండ్ అందరికీ పిల్లలకి బాగా నచ్చే రెసిపీ. కార్న్ ఎప్పుడు కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇస్తుంది. చాలామంది స్వీట్ కార్న్ కదా, ఆ పేరును బట్టి డయాబెటిక్ పేషెంట్స్ తినచ్చా లేదా అని అడుగుతారు. అది అల్టిమేట్లీ ఒక వెజిటబుల్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి దాన్ని ఒక వెజిటబుల్ లాగా భావించి వాళ్ళు కూడా మిక్స్డ్ వెజిటబుల్స్లో యాడ్ చేయడం కానీ ఇలా ప్రిపరేషన్స్లో తీసుకుంటూ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఈ రెసిపీ ఒక్కటే చూస్తే మనకి కార్న్ నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, రైస్ నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి కాబట్టి ఒక డయాబెటిక్ పేషెంట్స్ పరంగా చూస్తే అది ఒక ఐడియల్ రెసిపీ అవ్వదు. అలాగే పిల్లలకి అన్ని న్యూట్రియంట్స్ మనం ఒకటే రెసిపీ నుంచి చూస్తున్నామా అంటే ఏమో, దీనికి ఒక అకంపెనీమెంట్ లాగా ఒక హై ప్రోటీన్ పనీర్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ ఏదైనా యాడ్ చేస్తే అప్పుడు ఒక కంప్లీట్నెస్ అనేది మనకి ఈ రెసిపీకి వస్తుంది. సో ఇది ఒక సింపుల్ రెసిపీ కాకపోతే కంప్లీట్ కాదు కాబట్టి దాన్ని హోల్సమ్ ఎలా చేయాలో ఆలోచించుకొని దీన్ని ఇంక్లూడ్ చేయాలి. మనం చూసిన రెసిపీ మింట్ బటర్ మిల్క్. సమ్మర్లో ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇందులో మనం ఇంగ్రీడియంట్ చూస్తే బటర్ మిల్క్ ఆర్ పెరుగు యూస్ చేశారు, మింట్ లీవ్స్ యూస్ చేశారు, కొంచెం అల్లం పచ్చిమిరకాయలు కూడా యూస్ చేశారు. సో అల్లం ఎప్పుడు కూడా ఒక డైజెస్టివ్ లాగా పనికొస్తుంది. పెరుగులో కూడా డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మింట్లో కూడా డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఎవరికైతే ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ పడవో, వాళ్ళు ఒక స్టమక్ని ఎప్పుడు కూల్గా ఉంచాలనుకుంటారో లేకపోతే ఆ డైజెస్టివ్ డిసార్డర్స్ లేకుండా ఉంచాలనుకుంటారో వాళ్ళు సమ్మర్స్లోనే కాకుండా మిగతా రెగ్యులర్గా కూడా వాళ్ళ డైట్లో కనుక ఇది ఇంక్లూడ్ చేస్తే ఈవినింగ్ అయ్యేసరికి బ్లోటింగ్ అవుతుంది అలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో ఇది ఒక సింపుల్ రెసిపీ అయినప్పటికీ ఒక పవర్ఫుల్ రెసిపీ కాబట్టి 365 days మన రెగ్యులర్ డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ సాబుదానా డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇది యూజువల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాకుండా మనకి ఇందులో సగ్గుబియ్యం యూజ్ చేశారు, అలాగే దానిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశారు. మనం సగ్గుబియ్యం యాడ్ చేసినప్పుడు మనకి అందులో పర్ఫెక్ట్గా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఒక లడ్డు నుంచి రావాలో అది మనకి సగ్గుబియ్యం నుంచి వస్తుంది. దానిలో మనకి ఓన్లీ క్యాలరీస్ వస్తాయి కాబట్టి అందులోంచి అడిషనల్గా ఏమీ న్యూట్రియంట్స్ రాకపోయినప్పటికీ ఇందులో మనము అడిషనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. సో డ్రై ఫ్రూట్ యాడ్ చేసినప్పుడు దానిలో ఏం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మెయిన్గా డిఫరెంట్ న్యూట్రియంట్స్
డిఫరెంట్ మైక్రోన్యూట్రియన్స్ వస్తాయి. అంటే ప్రోటీన్స్ వస్తాయా, క్యాలరీస్ వస్తాయా అని చూడడం కానీ స్మాల్ న్యూట్రియన్స్, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ ఇట్లాంటి న్యూట్రియన్స్ ఏవైతే మనము చాలా స్మాల్ క్వాంటిటీలో, మైక్రో క్వాంటిటీలో కావాలో అవి వస్తాయి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉండేటట్టు కనుక మనం యాడ్ చేసి తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్ అనేది సర్టన్లీ మనకి లభిస్తుంది. ఇందులో డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ కొంచెం ప్రాబబ్లీ ఘీ ఫ్రై చేయడానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేయడానికి వేసినప్పటికీ కొద్దిపాటు బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నారు. మనం కుదిరితే బెల్లం కూడా దీన్ని రీప్లేస్ చేసి వేసుకుంటే ఒక హెల్దీ హై ఎనర్జీ స్నాక్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా టమాటా రసం, కొద్దిగా నిమ్మరసం రెండింటిని సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా, మృదువుగా, గ్లోగా కనిపిస్తుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఇవాళ చేసిన డిషెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ డిషెస్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బీ హ్యాపీ. నమస్తే. నమస్తే.